విశాఖపట్నం మధురవాడ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్లో బెదిరించిన వ్యక్తి అరెస్ట్. పోతిన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. 20 లక్షలు ఇవ్వకపోతే తన కొడుకుని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ 5 లక్షలు వారితో పంపి దారి పొడుగునా వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకు నిందితుడు పవన్ ని రప్పించామన్నారు. అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిన్న పిఎంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పిఎంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పిఎంపురం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిలు ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది. ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ పిఎంపాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరు ఉన్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానివ్వకుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టమని చెప్పేసి చెప్పినప్పుడు అతను అమౌంట్ పెట్టడం జరిగితే అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది. ముగ్గురికి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసి ఈ కేసులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ వాళ్ళు కూడా ఫర్దర్గా వాళ్ళు కూడా వైజాగ్ మన పిఎం పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచరపాలెంలో డిపార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. విజయ్ ముందు ఎందుకంటే ఇతను 2017లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతిన వెంకట్రావు ఉన్నారో ఈ పోతిన వెంకట్రావు ఉన్న బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను 3 years పనిచేసి అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగింది. తెలిసిన వాడు. తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర అతను కొంతకాలం పనిచేశాడు. ఏమైనా తీసుకున్నాడంటే ఇంతకుముందు ఏమైనా ఎలాంటి క్యాష్ అతని దగ్గర ఎలా ఉంది సార్? అతని దగ్గర క్యాష్ చేసింది కంప్లైంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను కంచరపాలెం ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అతనికి కూడా ఇటువంటి రిటర్న్ మెసేజ్ రావడం జరిగింది. అది మన సిపి గారు వాట్సాప్లో పంపించడం జరిగింది. నిన్న మాకు వాట్సాప్ ద్వారా కూడా ఆ కంప్లైంట్ కూడా చూసినప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్లన్నీ ట్యాలీ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది. దాన్ని ముఖ్యంగా ఈ పిఎంపాలెం పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా చెక్కింగ్గా ఒక మంచి ప్లాన్ చేసి దాన్ని పట్టుకోవడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం సిపి గారు కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. వీళ్ళు క్యాష్ ఏమి ఇవ్వాలి 2,45,000 ఇచ్చారు. 2,45,000 పెట్టారు పట్టుకెళ్ళారు. ఇచ్చిన తర్వాత మనం తీసుకున్న తర్వాత పట్టుకున్నాం. సరే ఎక్కడైనా ముద్ద లోకలే. వాస్తవంగా ఇతను వచ్చేసి రాంబిల్లి మండలంలో ఉంటాడు. రాంబిల్లి మండలంలో ఒక విలేజ్ పర్సన్. ఈ రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ ఏంటంటే 2017 నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ అమ్మమ్మ గారితో కలిసి
ఆయన ప్రజెంట్ కారు అయిందన్నా లేకపోతే ఎక్కడి నుంచైనా రెంట్కి తెచ్చిన కారు వాడు ఏం చేస్తుంటారు? వాడు కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు, కొన్నిసార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు, జొమాటోలో చేశాడు, ర్యాపిడోలో చేశాడు. ఇందులో నిన్నటి వరకు మనకి వచ్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ ముఖ్య అరవింద్ కుమార్ లంక అండి ఒక అతను. అరవింద్ కుమార్ లంక మన సీఎం వాళ్ళు టీమాట్లో పనిచేసేవాడు. టాస్క్ ఫోర్స్ టీమ్ అంటే ఇక్కడికి ఈ నెంబర్ అయితే ఏదైతే మేము ఇచ్చామో వాట్సాప్ నెంబర్ ద్వారా ఎవరికైనా వాట్సాప్ కాల్ వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితులుగా విట్నెస్గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ వివరణ పంపింగానే ఉంది. ఎందుకంటే ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే, అంటే వీడనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండానే మేము 100% దాన్ని సాల్వ్ చేస్తాం. చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. అది మీకు చూసుకొచ్చిందో